హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను మీ ప్రజ్ఞ. ఇవాళ నుండి మనం ఐపీఎల్ ప్రెడిక్షన్స్ ఇచ్చేద్దాం. అలానే అసలు ఐపీఎల్ టోటల్ స్కోర్స్ ఏంటి, ఎవరు టాప్ స్కోరర్, ఎవరు వీక్ టీమ్, ఇవన్నీ మనతో డిస్కస్ చేయడానికి ఎస్పీ పవన్ గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ ప్రజ్ఞ. సార్ చెప్పండి, టోటల్ ఐపీఎల్ సీజన్స్ చూస్తే ఎవరు టాప్ బ్యాట్స్మెన్ అండ్ సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు? సో షీఈ్ ఆస్కింగ్ అబౌట్ ద రికార్డ్స్ ఐ బిలీవ్. యా, అందరికీ తెలిసిన విషయమే. టాప్ స్కోరర్ 8,004 రన్స్ తోటి మనకి విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇస్ అ కింగ్ కోహ్లీ అని అందుకే అంటారు. ఇప్పటివరకు అతని రికార్డ్ అయితే అన్బ్రేకబుల్, ఇంక్లూడింగ్ శిఖర్ ధావన్ అయితే 6,769 సెకండ్ ప్లేస్లో, అలాగే 6,628 రన్స్ తోటి ఉన్నాడు ప్రజ్ఞ. బికాజ్ ఎందుకంటారో అర్థమైంది కదా, కింగ్ కోహ్లీ అని. నేను ఇక్కడ ఒక విషయం చెప్తా, మోస్ట్ పాపులర్ టీము ఒక్కసారి కూడా కప్పు గెలవని బెంగళూరు టీము, అంటే ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీము ద మోస్ట్ పాపులర్ అని గూగుల్ అండ్ ఏఐ కూడా చెప్తుంది. ఎందుకు అని అంటే ఓన్లీ వన్ రీజన్, అక్కడ ఉన్నది కోహ్లీ రికార్డ్ అన్బ్రేకబుల్. నెక్స్ట్ క్రిస్ గేల్ రికార్డ్ ఎలా అన్బ్రేకబుల్లో కూడా చెప్తాను. సో ఇప్పుడు రికార్డ్స్ గురించి తను అడిగింది కాబట్టి ప్రజ్ఞ, సో దిస్ ఈజ్ ద రికార్డ్. సో ఇప్పుడు దీని తర్వాత డేవిడ్ వార్నర్ ఉన్నాడు, మనకి ఆస్ట్రేలియన్ క్రికెటర్, ఈ విషయం తెలిసిందే. సురేష్ రైనా కూడా 5,528 రన్స్ తోటి 4th, 5th పొజిషన్స్లో కూడా మనం ఉండడం చూసాం. ఇంకా నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా చిన్నదే, బట్ ఆన్సర్స్ మాత్రం చాలా పెద్ద ఉంటాయి. బికాస్ ఈ వ్యక్తిగత స్కోర్స్ లోపల వీళ్ళు టాపర్స్ అయితే, ఇప్పటివరకు ముంబై అండ్ చెన్నై రికార్డ్స్ కూడా అన్బ్రేకబుల్. వీళ్ళు 5 విన్నర్స్, 5 కప్స్ తీసుకున్నారు, అండ్ చెన్నై వాళ్ళు కూడా 5 తీసుకున్నారు. అండ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్స్లో రోహిత్ శర్మ అండ్ ధోని ఐపీఎల్ సీజన్ మొత్తం 17 సీజన్స్లో నిజంగా టాప్ లెవెల్ లోపల, అంటే టాప్ ర్యాంకింగ్ మనం ఐపీఎల్లో అనుకోవచ్చు. ఐసీసీ ర్యాంకింగ్స్ కాదు కానీ టాప్ ర్యాంకింగ్ కెప్టెన్స్ అని వీళ్ళని అనుకోవచ్చు. నెక్స్ట్ సార్, ఇప్పటిదాకా ఐపీఎల్ టోటల్ సీజన్స్లో ఎవరు టైటిల్స్ ఎక్కువ గెలిచారో మనందరికి తెలిసిన విషయమే. ఓకే, మీరు చెప్పండి, ఈ టీమే ఎందుకు గెలుస్తుంది? యా, గుడ్ క్వశ్చన్. ఇది కూడా చిన్న క్వశ్చనే, బట్ ఆన్సర్స్ మాత్రం చాలా లెంతీ. ఈ టీమే ఎందుకు గెలుస్తుంది, ఎవరు గెలిచారనేది చెప్పడం ఈజీ, ఈ టీం ఎందుకు గెలుస్తుంది అనే దానికి కొంత అనాలిసిస్ అవసరము. అందరికీ తెలిసిన విషయమే, 5 కప్స్ ముంబైకి అండ్ 5 కప్స్ చెన్నైకి వచ్చాయి. జస్ట్ బికాస్ దేర్ స్కిప్పర్స్ అండ్ కెప్టెన్స్ రోహిత్ శర్మ అండ్ ధోని, వాళ్ళు ఎంత అసలు బాల్ టు బాల్, నెక్ టు నెక్ ఆడతారు కాబట్టే, అంటే డిఫీట్ని ఒప్పుకోరు. చాలా మిస్టర్ కూల్ లాగా కనపడతాడు ధోని. అలాగే రోహిత్ శర్మ కూడా చాలా గ్రౌండ్లో చూసుకుంటే చాలా ఫెరోషియస్గా ఉంటాడు అనిపిస్తాడు, కానీ ఈయనకు చాలా కూల్గా ఉంటాడు. బట్ ఇద్దరు మైండ్ సెట్ ఒకటే నాకు తెలిసినంత వరకు. ఏంటంటే అసలు ఒక్క బాల్ 4 వెళ్ళినా కూడా ధోని ఒప్పుకోడు. అవతల జట్టు సెకండ్ ఇన్నింగ్స్లో ఆడేటప్పుడు కానీ, వాళ్ళు ఫీల్డింగ్ చేసేటప్పుడు కానీ. అలాగే ధోని కూడా మీరు చూసుకుంటే రెగ్యులర్గా మిడిల్ ఆర్డర్లో వచ్చిన ధోని లాస్ట్లో 20 రన్స్ ఉన్నాయని, 6 బాల్స్ ఉన్నాయన్నా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. నిన్న కూడా ఒక వీడియోలో డిస్కస్ చేసాం, ధోని గ్రౌండ్లోకి వస్తుంటే హై అండ్ డెసిబుల్స్ అనేది, చెవులు పగిలిపోయేటంత డెసిబుల్స్ తట్టుకోలేనంత ధోని అని రావడానికి కారణం ఏంటంటే, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి రోహిత్ శర్మ కానీ ధోనికి కానీ జస్ట్ వాళ్ళ టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్. అందుకే 5 కప్స్ ముంబై అండ్ 5 టైటిల్స్ చెన్నైకి వచ్చాయి. నెక్స్ట్ ప్లేస్ లోపల 3 కప్స్ గెలుచుకున్న కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. 2024లో కూడా కోల్కతానే తీసుకుంది, మనకు తెలిసిన విషయమే. ఈసారి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? కోల్కతాకి డెఫినెట్గా ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ అక్కడ ఆండ్రూ రసెల్ ఉన్నాడు, అందరికన్నా ముఖ్యంగా మంచి కెప్టెన్ ఉన్నాడు. వాళ్ళ ప్లేయర్స్ కూడా చాలా స్ట్రాంగ్ టీం లాగా కనిపిస్తుంది. మనకి ముంబై టీం ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, చెన్నై టీం ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, కోల్కతా కూడా అంతే స్ట్రాంగ్ టీం ఉంటుంది, డిటర్మినేషన్ ఉంటుంది. అలాగే మనకి డెక్కన్ ఛార్జెస్ ఇప్పుడు లేదు, కానీ డెక్కన్ ఛార్జెస్ ఒకటి. అలాగే ఓవరాల్గా ఎవరు ఎన్ని కప్స్ గెలిచారని అడిగావు కదా ప్రజ్ఞ. సో సన్ రైజర్స్ హైదరాబాద్, అలాగే కోల్కతా, రాజస్థాన్ రాయల్స్ కూడా. ఫస్ట్ కప్ రాజస్థాన్ రాయల్స్ గెలిచింది 2008లో ఐపీఎల్ స్టార్ట్ అవుతే. ఫస్ట్ కప్ వన్ బై రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత మళ్ళీ రాలా. మేబీ ఈసారి కూడా మరి రాజస్థాన్ రాయల్స్కి అవకాశం ఉందేమో, మనం అది కూడా ప్రిడిక్ట్ చేద్దాం. సార్, ఇప్పటిదాకా ఫెయిల్ అయిన టీం మనకు తెలిసిందే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసారైనా కోహ్లీ గట్టిగా ట్రై చేస్తారనుకుంటున్నారా? కోహ్లీ డెఫినెట్గా గట్టిగానే ట్రై చేస్తాడు. రజత్ పాటిల్ ఉన్నాడు, రజత్ పాటిల్ కెప్టెన్ అయినప్పటికీ కూడా
కోహ్లీ ఒక ఎమోషనల్ కెప్టెన్ మనం అనుకున్నాము, లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పాము, ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. డెఫినెట్గా ఈసారి కప్పు కొట్టాలి అనే ఇంటెన్షన్ తోటి ఉన్నాడు. 18th కప్పు కూడా కొట్టాలి. ఇందులో రికార్డ్ అయితే ఉంది. ఇంత పాపులర్ టీము, వరల్డ్ ఫేమస్ టీము, చాలామందికి హాట్ ఫేవరెట్ అయిన టీము బెంగళూరు బికాస్ ఆఫ్ కోహ్లీ. అంతకుముందు క్రిస్ గేల్ కూడా అదే టీంలో ఉండేవాడు, తర్వాత పంజాబ్కి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మాత్రం ఈసారైనా కొట్టకపోతే ఇంకా పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఐపీఎల్ 1-2 ఆడొచ్చు, తర్వాత కోహ్లీ వెళ్ళిపోవచ్చు. అది మాత్రం ఇంత టాప్ స్కోర్ చేశాడు కదా, ఇంత స్కోర్ చేసినప్పుడు 8,000 రన్స్ పైన చేసినప్పుడు చూడండి ఫిగర్, 8,400 రన్స్ చేశాడు. అలాగే యావరేజ్ 38 యావరేజ్ ఉంది. స్ట్రైక్ రేట్ చూడండి ఇక్కడ 131 ఉంది. సెంచరీస్ దానిలో 8 సెంచరీలు ఉన్నాయి, 55 50s ఉన్నాయి. సిక్స్లు చూస్తే 272 సిక్సెస్ ఉన్నాయి. అంటే క్రిస్ గేల్ 350 అబౌవ్ సిక్స్లు కొడితే, తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఆ ప్యాటర్న్లో అంతవరకు ఉన్నారు. బట్ కప్పు రాకపోవడం అనేది మాత్రం అదొక లోటుగానే మిగిలిపోతుంది ఒకవేళ కనుక ఈసారి కొట్టకపోతే. సరే, ఇప్పుడు స్కోర్స్ గురించి అనుకున్నాం కాబట్టి ఇది కూడా నేను ఒక్కసారి రికార్డ్ చేసుకున్నాను, అవన్నీ ఒకసారి చెప్పేస్తాను. అత్యధిక వికెట్లు తీసిందైతే యుజ్వేంద్ర చాహల్, 205 వికెట్స్ ఇప్పటిదాకా సీజన్స్ అన్నింటిలో చూశాడు. చాహల్ అన్ని వికెట్స్ తీస్తాడంటే మామూలు ఇంటర్నేషనల్ క్రికెట్లో 300 వికెట్స్ తీస్తేనే వావ్ అనుకునేవాళ్ళు కపిల్ దేవ్ విషయంలో అప్పట్లో. సో ఇప్పుడు ఇంత చేస్తున్నాడు అని అంటే యుజ్వేంద్ర చాహల్ సామాన్యమైన విషయం అయితే కాదు. 205 వికెట్లు తీశాడు. ఇంకా అత్యధిక వ్యక్తిగత స్కోర్ ద బాస్ ఆఫ్ యూనివర్స్ క్రిస్ గేల్ 175 రన్స్ తోటి టాప్ స్కోరర్గా ఉన్నాడు ఇప్పటివరకు. అలాగే 287 తోటి ఒక టీము 287 రన్స్ 2020స్లో చేయడం అనేది ఒక టాప్ రికార్డ్ అనమాట. అది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ చేసింది. అంత టాప్ రికార్డ్ని చేజ్ అయితే చేయలేకపోయారు పంజాబ్ టీం వాళ్ళు. ఆ టైం లోపల పంజాబ్ అప్పుడు 262 మంచి గుడ్ ఇది ఇచ్చింది. 287 చేస్తే సెకండ్ ఇన్నింగ్స్లో పంజాబ్ చాలా చేజ్ చేసింది. 262కి మాత్రం ఆల్అవుట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 49, ఇది కూడా ఒక చెత్త రికార్డు. 49 స్కోర్ తోటి ఆల్అవుట్ అయిపోయింది. ఇది అసలు ఊహించని ద బిగ్గెస్ట్ చెత్త రికార్డ్ అని అనుకోవచ్చు. 49 రన్స్ తోటి మొత్తం ఆల్అవుట్ అయిపోవడం అనేది చాలా అసలు అందరినీ ఆ రోజైతే ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతానికైతే ఇవి ఈ రికార్డ్స్ ఐపీఎల్కి సంబంధించి 2008 నుండి ఇప్పటి వరకు 18th సీజన్ లోపల మరిన్ని రికార్డ్స్ మనకి అందుతాయి. అంటే ప్లేయర్ టు ప్లేయర్ చూస్తాం మనం. టీంలో ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు కాబట్టి, మన విదేశీ ఆటగాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి, మన టీం ప్లేయర్స్ మన దాని లోపల ఇంకొంతమంది షైన్ అవుతారు. ఇప్పుడు రింకు సింగ్ రికార్డు కూడా ఉంది చెప్పాలంటే. 1 ఓవర్ లోపల 5 సిక్సెస్ కొట్టాడు, గెలిచారు. 29 రన్స్ అతను అలవోకగా గెలిపించాడు అనేది మాత్రం అసలు నిజంగా చాలా గ్రేటెస్ట్ రికార్డ్ ఆ టైం లోపల. ఓన్లీ రికార్డ్స్ అంటే ఇప్పుడు చేజింగ్ టైం లోపల రికార్డ్స్ చేయడం అనేది చాలా టఫ్. స్టార్టింగ్ లోపల ఒక ఫ్లూక్ లోపల మన ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఓకే, కానీ 29 రన్స్ ఉన్నాయి, 5 బాల్స్ ఉన్నాయి, ఓన్లీ ఇంత కొట్టాలి అని అనుకున్నప్పుడు మాత్రం అది అంత టెన్షన్లో కొట్టడం, ఆ రికార్డ్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం అని అనుకుంటాను నేను. అందుకనే యాడ్స్, ఐపీఎల్కి సంబంధించిన యాడ్స్ వచ్చేటప్పుడు రింకు సింగ్ని కూడా చాలా హైలైట్ చేస్తూ యాడ్స్ వచ్చినాయి. హీఈస్ వన్ ఆఫ్ ద హీరోస్ ఇన్ ఐపీఎల్ అని అనుకోవచ్చు. సో ఇవి ఇవాళ ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డ్స్. సో రేపటి నుంచి ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది. చూస్తూ ఉండండి కిరణ్ టీవీ. మన ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవబోతున్నాయా లేదా చూద్దాం. అండ్ సైనింగ్ ఆఫ్ ప్రజ్ఞ.